శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది నరేంద్రుణ్ణి పరిశీలిద్దామని రామకృష్ణ పరమహంస గారు పెట్టిన పరీక్ష. రామకృష్ణ పరమహంస నరేంద్రుల్లో అసాధారణమైన శక్తి ఉందని బాగా తెలుసుకున్నారు. ఆయన ఎప్పటికైనా గొప్పవాడవుతాడని ఆయనకు ముందే స్పష్టంగా తెలిసింది. కానీ ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి. నరేంద్ర నిజంగానే ధైర్యవంతుడు, లోభం లేనివాడు, ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా ఉండగలడా లేదా అని. ఒకసారి నరేంద్రుడు దక్షిణేశ్వర దేవాలయానికి వెళ్ళాడు. ఆ సమయంలో రామకృష్ణ కాళీదేవి ఆలయం ముందు కూర్చుని ఉన్నాడు. ఆయన నరేంద్రను పిలిచి ఇలా అన్నారు: నరేంద్ర, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు. నీ ఇంట్లో డబ్బు లేదు, కుటుంబం ఇబ్బందుల్లో ఉంది. ఇవాళ కాళీమాత ముందు వెళ్ళి డబ్బు, సౌకర్యం, ధనం అడుగు. ఆమె ఖచ్చితంగా నీకు వరం ఇస్తుంది అని అన్నాడు. నరేంద్రుడు మొదట తడబడ్డాడు. అయినా తన గురువు చెప్పిన మాట కాబట్టి ఆలయం లోపలికి వెళ్ళాడు. నరేంద్రుడు కాళీమాత విగ్రహం ముందు నుంచుని కళ్ళు మూసుకుని ప్రార్థించబోయాడు. కానీ తన నోట్లోంచి వచ్చిన మాటలు వేరేలా మారాయి. అమ్మా, నాకు నిజమైన జ్ఞానం ఇవ్వు, భక్తి ఇవ్వు, నిస్వార్థంగా సేవ చేయగల బలం ఇవ్వు. అతను డబ్బు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. నరేంద్రుడు బయటికి వచ్చాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస ఇలా అడిగారు: నువ్వు ధనం గురించి అడిగావా అని. లేదు, నాకు గుర్తు రాలేదు స్వామి అని నరేంద్రుడు జవాబిచ్చాడు. రామకృష్ణ చిరునవ్వుతో మళ్ళీ లోపలికి వెళ్ళమని చెప్పారు. రెండోసారి, మూడోసారి కూడా. నరేంద్రుడు జ్ఞానం, భక్తి, శక్తి మాత్రమే అడిగాడు, కానీ ధనం గురించి అడగలేదు. చివరకు రామకృష్ణ హృదయపూర్వకంగా నవ్వారు. నరేంద్ర, నీలో ధనాసక్తి లేదు. నువ్వు జ్ఞానాన్ని మాత్రమే కోరుకుంటున్నావు. ఇదే నీ నిజమైన మార్గం. కాళీమాత నీ జీవితాన్ని చూసుకుంటుంది. నీ భవిష్యత్తు మహత్తరం అవుతుంది. ఆ మాటలు విన్న నరేంద్ర హృదయం ఆనందంతో నిండిపోయింది. నిజమైన మహానుభావులు ధనాన్ని కాకుండా ఆధ్యాత్మిక సంపదను మాత్రమే కోరుకుంటారు అని ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.